సో ప్రజెంట్ నేనైతే కనుక తిరుపతిలో ఉన్న దేవుడు దర్శనం చేసుకుని వచ్చాను. బట్ ఐ ఫర్గోట్ మై స్పెక్స్, నాకు సైట్ ఉందన్నమాట. సో క్లియర్గా దేవుడికి అయితే చూడలేదు. అండ్ నాకు చిన్నప్పుడైతే నాకు సాయిబాబా అంటే ఇష్టం. బట్ నాకు కొద్దిగా ఊహ తెలిసిన తర్వాత నుంచి నాకు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. నేను వెంకటేశ్వర స్వామికి నేను ఒకటే అడుగుతున్నా, ఏంటంటే ఎవరైతే ఈ వేస్ట్ పర్సన్ వైజాగ్ సత్య నా గురించి అన్ని అబద్ధాలు, ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడు. నాకేం పాపం తెలీదు, నాకే అన్యాయం తెలీదు, అయినా కూడా నన్ను చాలా రకాల మాటలు అంటున్నాడు. తను ఇంకా కొంత టీం కలిసి, అంటే వాళ్ళు ఏం చేసిన రైట్ నా గురించి, కానీ నేను వాళ్ళ గురించి చెప్తే రాంగ్ అని ఇట్లాగా, అంటే వాళ్ళకొక న్యాయం నాకొక న్యాయం అని. సో లార్డ్ వెంకటేశ్వర, ఐఎమ్ ప్రేయింగ్ ఓన్లీ వన్ థింగ్, ఇంత పాప పనులు చేసే వాళ్ళని నువ్వు ఊరికనే వదిలేస్తావా? సో ఏమంటారు, పాపం అనేది తగులుతుంది కదా. ఇప్పుడు మనము ఒక మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని బాధ పెడితే పాపం తగులుతుంది అంటారు కదా. సో మరి ఇప్పుడు నన్ను ఈ వైజాగ్ సత్య అనే పర్సన్ బ్యాడ్ పర్సన్ అని చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా. సో ఖచ్చితంగా తనకైతే పాపం తగులుతుంది, ఇదైతే నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఒక మనిషి చెయ్యని పనుల్ని అన్యాయంగా ఒక మనిషి మీద నెట్టి ప్రపంచం మొత్తం ఆ మనిషిని బ్యాడ్ చేస్తూ మాట్లాడుతున్నాడు అతను నా గురించి. కాబట్టి లార్డ్ వెంకటేశ్వర, ఐ బిలీవ్ యూ. సో అతనికి నువ్వే పనిష్మెంట్ ఇయ్యు, అండ్ దట్స్ ఇట్. ఇంకా ఇలాంటి వేస్ట్ పర్సన్ గురించి నేను ఇంకా ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. అండ్ వాడి పాపానికి వాడిని వదిలేస్తున్నా, వాడి పాపాన్ని వాడైపోతాడు. అండ్ యా, ఇన్ దిస్ టాపిక్ దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో, దట్స్ ఇట్. బికాస్ ఎందుకంటే ఒకటి ఉంది కదా, బురద మీద రాయేస్తే మన మీద చిందుతుంది అని. అలాగా వాడొక బురద పర్సన్. అట్లాంటి పర్సన్ గురించి నేను మాట్లాడి తనని ఫేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకోటి, ఇట్లాంటి రోత మాటల గురించి ఎక్కువ టైం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి నా లైఫ్లో నేను ఉందాం అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి రోత పర్సన్ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. బట్ ఒక్క మాట అయితే గట్టిగా చెప్తున్నా, నేను పుణ్యమైన పాపమైన రిటర్న్ వస్తుంది మనం చేసే పనులు బట్టి. సో అతను నా విషయంలో పాప పనులు చేస్తున్నాడు కాబట్టి తనకి ఖచ్చితంగా పాపం తగులుతుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, అంతే. ఇంకా అంతకుమించి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పోనీ వదిలే వాడి పాపాన్ని వాడిపోతాడు అని కదా. అందుకే నేను కూడా వదిలేస్తున్నా, వాడి పాపానికి వాడే పోతాడు. నేను ఒక్క మాట నేనేమనను, ఇంకా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎవరి పాపం వాళ్ళకే తగులుతుంది, అది ఎవరైనా కానీ, అది వైజాగ్ సత్య కానీ తన పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ, కెమెరా ముందు నటిస్తూ మాట్లాడినా ఏదైనా కూడా వాళ్ళ పాపం వాళ్ళకే తగులుతుంది. థ్యాంక్ యూ దేవుడా, నేను మంచిదాన్ని కాబట్టి నాకు ఎప్పుడు న్యాయమే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ సపోర్ట్ దిస్ మచ్ ఫర్ మీ, బికాస్ యూ ఆల్ నో దట్ హౌ మచ్ గుడ్ ఐ యామ్. నేను ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళను, ఎవరి గురించి మాట్లాడను. నా లైఫ్లో నేను ఉంటా, నా పని నేను చేసుకుంటా, మీ అందరినీ ఎంటర్టైన్ చేద్దామని చూస్తా. కానీ ఇట్లా వేరే వాళ్ళు వచ్చి అకారణంగా నన్ను తిడుతూ గొడవ పడుతూ ఉంటే నాకు కూడా బాధ అనిపించి నేను కూడా రియాక్ట్ అవుతున్నా. కానీ దిస్ ఈజ్ నాట్ మై నేచర్. నేను అసలు ఫస్ట్
నాకంతా ఒక స్మూత్ సాఫ్ట్ ఇదే నాకు ఇష్టం. ఇట్లా అంటే ఐ డోంట్ లైక్ దిస్ నెగటివ్ అట్మాస్ఫియర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.